హాయ్ హలో దిస్ ఇస్ నేహా ఫ్రమ్ నేహాస్ మేకోవర్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, అందరు లేడీస్కి చాలా యూస్ఫుల్ వీడియో. సో చూడండి, ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. ఎస్, నెయిల్స్ మేకోవర్ వీడియో. సో మనకి చాలా టైప్స్ ఆఫ్ నెయిల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ నెయిల్స్. దాంట్లో మళ్ళీ పర్మనెంట్ నెయిల్స్ ఉన్నాయి, టెంపరీ నెయిల్స్ కూడా ఉన్నాయి. పర్మనెంట్ నెయిల్స్ లో అక్రిలిక్, జెల్ నెయిల్స్, పాలిజెల్ నెయిల్స్. ఓ ఇట్స్ అ డీప్ సబ్జెక్ట్. అండ్ ఇవి వచ్చేసి టెంపరీ నెయిల్స్. వీటిని ప్రెస్ ఆన్ నెయిల్స్ ఆర్ స్టిక్ ఆన్ నెయిల్స్ కూడా అంటారు. సో జనరల్ గా నా నెయిల్స్ ఇలా ఉంటాయి, చూసారు కదా, చాలా షార్ట్ గా ఉంటాయి. దీన్ని నేను గ్రో చేయలేదు, బట్ స్టిల్ ఇవి చూడండి మీరు ఎంత నీట్ గా, సో బ్యూటిఫుల్ ఉన్నాయి. సో దీనికి మీరు డిఫరెన్స్ చూసారు కదా. యా, సో ఇవి వచ్చేసి స్టిక్ ఆన్ నెయిల్స్ ఆర్ ప్రెస్ ఆన్ నెయిల్స్. మనకి మార్కెట్ లో ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి, అమెజాన్ లో ఇంకా డిఫరెంట్ సైట్స్ లో అవైలబుల్ ఉన్నాయండి. వీ హ్యావ్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆల్సో, లైక్ షిల్స్ ప్రొఫెషనల్స్ లో ఉన్నాయి, రీనీలో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి షిల్స్ బ్రాండ్. నేను దీంట్లో న్యాచురల్ నెయిల్స్ పిక్ చేసుకున్నాను, చూడండి న్యాచురల్ నెయిల్స్. సో దట్ మనం దీనిపైన ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. అండ్ మనం నార్మల్ ఎలా అయితే మన నెయిల్స్ పైన నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి రిమూవ్ చేస్తామో అలా రిమూవ్ చేసేసి మళ్ళీ మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు. అండ్ ఇవి రీయూజబుల్ నెయిల్స్, అంటే ఒకసారి మీరు యూజ్ చేశాక అఫ్ కోర్స్ అవి వెళ్ళిపోతాయి, లేదా మనం కొంచెం ప్రెషర్ చేస్తే వచ్చేస్తాయి. అలా తీసేసి మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ మనకి దీనికి రిలేటెడ్ గ్లూ దొరుకుతుంది, ఆ గ్లూ కూడా పెట్టుకొని మనం మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఎలా పెట్టాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనిలో ఒక ప్యాకెట్లో మనకి 24 పీసెస్ ఉంటాయి అండ్ గ్లూ షీట్ అవైలబుల్ ఉంటుంది. 24 పీసెస్ అంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ అన్నిటికీ సఫిషియంట్. డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మన ఫింగర్స్కి ఎలా సెట్ అవుతాయో ఆ సైజెస్ సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం గ్లూ షీట్లో కూడా డిఫరెంట్ సైజ్ గ్లూస్ ఉంటాయి. ఒకటి అప్రాక్సిమేట్ సైజ్ తీసుకొని మన ఫింగర్ మీద పెట్టి చూస్తే ఇలా అన్ని కార్నర్స్ మొత్తం కవర్ అయ్యేలాగా ఉండాలి, అప్పుడు లుక్ అనేది న్యాచురల్గా ఉంటుంది. ఇలా కరెక్ట్ సైజ్ గ్లూ షీట్ తీసుకొని మన ఫింగర్ మీద ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. అండ్ ఇలా కవర్ టిప్ పట్టుకొని లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నెయిల్కి గ్లూ కరెక్ట్గా ఫిక్స్ అయింది. అండ్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న పర్ఫెక్ట్ సైజ్ తీసుకొని క్యూటికిల్ నుంచి మంచిగా ప్రెస్ చేసి ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ అనేది. సో న్యాచురల్ నెయిల్స్ కాబట్టి మనకి చాలా న్యాచురల్గా ఉంది. అన్ని ఫింగర్స్కి ఫిక్స్ చేసుకున్నాక ఇది ఇలా ఉంటుంది ఫైనల్ లుక్. సో వెరీ న్యాచురల్, అది పెట్టినట్టు కూడా తెలియడం లేదు. దీని ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు చెప్తానండి. సో మనకి పర్మనెంట్ నెయిల్స్ అంటే పాలిజెల్ నెయిల్స్, జెల్ నెయిల్స్ అవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అంటే మీరు మళ్ళీ సలోన్కి వెళ్ళి తీపిచ్చుకునే వరకు అవి డిస్టర్బ్ అవ్వవు. కాకపోతే మనకి ఇక్కడ గ్రోత్ వస్తుంది కదా, అదైతే కనిపించేస్తుంది. ఓకే, వీటికి ఏంటంటే మనకి కొంచెం ప్రెషర్ పెట్టిన, లైక్ మీరు ఏదన్నా కొంచెం ఏదైనా తట్టుకొని ఇలా అన్నా కానీ ఊడొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఎలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అంటే, ఓకే నేను ఇప్పుడు ఇంకేం పని చేయను, ప్రెషర్ ఇచ్చే పని ఏం చేయను, ఐ జస్ట్ సిట్ లైక్ దిస్ వన్ టైమ్ ఆర్ 1 డే 2 days అయితే మనకి ఇవి బెస్ట్ నెయిల్స్ అండి. లేదు నాకు రెగ్యులర్ వర్క్ ఉంటుంది బట్ స్టిల్ ఐ వాంట్ మై నెయిల్స్ టు లుక్ బ్యూటిఫుల్ అంటే మాత్రం పర్మనెంట్ నెయిల్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ దిస్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ, మనకి 200, 250, 300లో దొరికేస్తుంది ఒక ప్యాకెట్. ఇప్పుడు ఇలా న్యాచురల్ నెయిల్స్ ఉన్నాయి కదా, దీనిపైన నేను మీకు కలర్ పెట్టి చూపిస్తాను, అప్పుడు లుక్ చూద్దరు కానీ. కమ్, సో ఇది సింగిల్ కోట్. మనకి న్యాచురల్ గా మన నెయిల్స్ పైన పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంతే బ్యూటిఫుల్ గా ఉంది. సి, ఇప్పుడు నేను వేసిన సింగిల్ కోట్ ఇది, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో నెయిల్స్. దీనిపైన డబుల్ కోట్ వేస్తే మళ్ళీ మనకి బ్రైట్ గా వస్తుంది, చూడండి.